పగ, పంతం చాలా ప్రమాదకరమైంది. పగ నన్ను నాశనం చేస్తుంది, ఎదుటోని కూడా నాశనం చేస్తుంది. ఎవరి మీద మనం పగ పెట్టుకోవద్దు. ఎవరి విషయంలో మనం పంతంగా ఉండొద్దు. మనకెవరైనా కీడు చేసినా, మనకెవరైనా నష్టం చేసినా, మనల్ని గూర్చి ఎవరైనా దూషణకరంగా మాట్లాడినా యేసయ్య మనలను క్షమించారు కదా. క్షమించి యేసయ్య మనలను ప్రేమించాడు కదా. యేసయ్య మనలను క్షమించినట్లుగానే ఇతరులను మనం క్షమించేవారిగా ఉండాలి. యేసయ్య మనకు నేర్పే దివ్యమైన పాఠం ఏంటంటే, పగలు పంతాలకు వెళ్లకుండా ఎంత కీడు చేసిన వాడినైనా క్షమించి ప్రేమించే వ్యక్తులుగా మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి. పగ, ప్రతీకారాలతో మనం రగిలిపోయే వ్యక్తులుగా కాక క్షమాపణ, ప్రేమతో బ్రతికే వ్యక్తులుగా యేసయ్య మనందరినీ దీవించును గాక.